ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నక్సల్స్ సానుభూతిపరుడని హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా సుదర్శన్ రెడ్డికి వస్తున్న మద్దతును జీర్ణించుకోలేక అమిత్ షా ఈ కామెంట్స్ చేస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గెలుస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నక్సలైట్ మద్దతుదారుడు అంటూ కూడా బీజేపీ సంచలన కామెంట్ చేస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా చూడొచ్చు? సుదర్శన్ రెడ్డి నక్సల్స్ సానుభూతిపరుడు మద్దతుదారుడు అంటూ బీజేపీ అంటుంది. ఎలా నాకు అమిత్ షా గారి కామెంట్ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం పట్ల వారికి ఉన్నటువంటి ఒక రాజ్యాంగ నిబద్ధత, రాజ్యాంగ మౌలిక విధానాలు, విలువల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని మరి వారు ఈ విధంగా ఏదైతుందో ఒక విధంగా అవహేళన చేసే విధంగా పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈజ్ వెరీ గ్రేట్ ఎమినెంట్ పర్సనాలిటీ. అటువంటి అభ్యర్థి మనం లభించడం ఒక విధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా అదృష్టంగా భావించాలని చెప్పంటున్నాను. ఆయన ప్రగతిశీల భావాలు కలిగినటువంటి ఒక ప్రజాస్వామ్యవాది అని చెప్పండి. వాళ్ళ సల్వాజ్యుడు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వటం అనేది హింసకు హింస ప్రత్యామ్నాయం కాజాలదు. నక్సల్స్ ఏదైతుందో ఆయుధంతోనే వాళ్ళు ఏదైతుందో సమాజ స్థాపన చేయగలుగుతామనేటువంటి ఒక అంటే ఆలోచన విధానంతోని వాళ్ళు ముందుకు పోవటాన్ని, అది రాజ్యాంగ ఆలోచన వ్యవస్థకు భిన్నం. ఇవాళ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ సంస్థే కానీ ఏదైతున్నదో రాజ్యాంగ నిబద్ధతకు అనుగుణంగానే పనిచేయాలి. కాబట్టి నక్సల్ ఇవాళ దాన్ని మరొక విధంగా మనం తప్పుగా భావిస్తాం. ఆ తప్పును దాన్ని ఎదిరించడానికి మరో తప్పు చేస్తే సర్వజుడు నథింగ్ బట్ యాక్ట్ దే వర్ డూయింగ్. హింసకు హింస ప్రత్యామ్నాయం ఎప్పటికీ కాజాలదు అని చెప్పంటారు. హింసకు హింస ప్రత్యామ్నాయం ఎప్పటికీ కాజాలదు. కాబట్టి ఇది సల్వాజుడును నిషేధించే విధంగా తీర్పడం జరిగింది. సుదర్శన్ రెడ్డి గారు ఏదైతున్నదో ఆయన ఒక రాజకీయ పార్టీ కట్టుబడి ఉన్న వ్యక్తి కాదు. ఆయన ఒక ఆలోచన విధానానికి సోషలిజం, ఒక సోషలిస్ట్ పర్సనాలిటీ, ఆయన ఒక సోషలిస్ట్ పర్సనాలిటీ, ఒక ఇండిపెండెంట్ ఐడియాలజిస్ట్. ఆయన ఏదైతుందో ఒక డెమోక్రటిక్ పర్సనాలిటీ, ఆయన ప్రోగ్రెసివ్ ఐడియాలజిస్ట్ అని చెప్పంటున్నా. అటువంటి అభ్యర్థిని మరి ఒక సంస్థకు కట్టుబెట్టే ప్రయత్నం చేయడం దృశ్యకరం అని చెప్పంటున్నాం. ఈవెన్ యాజ్ అపోజ్డ్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? ప్రజాస్వామ్య విలువలకు రాజ్యాంగ నిబద్ధతలు కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకించడం జరిగింది. అటువంటి అభ్యర్థితో లభించడం మనం ఒక విధంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా అదృష్టంగా భావించాలని చెప్పండి. ఇంకో విషయం సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే ఓడిపోయే వ్యక్తికి గెలిపించమని సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎట్లాగా రాధాకృష్ణన్ గెలిచే వ్యక్తి ఎన్డీఏ అభ్యర్థి, అలాంటి వ్యక్తిని పక్కన పెట్టి ఓడిపోయే వ్యక్తిని సపోర్ట్ చేయండి గెలిపించడం అనడం కరెక్ట్ కాదు కాంగ్రెస్ నేతలు అంటూ చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఇప్పుడు సంఖ్యాబలాన్ని చూసి ఏదైతుందో గెలుపోవటంలను నిర్ణయించటానికి ఇలా భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విప్ అనేది లేదు. బేసిక్ అది గమనించాలి చంద్రబాబు నాయుడు గారు. రాజ్యాంగం ఏదైతుందో భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేసేటువంటి ఒక ఆలోచన అవకాశాన్ని కల్పింపజేయడానికి విప్ అనేది లేదు. వీళ్ళ ఎన్డీఏ కూటమిలోని వీళ్ళ ఒక రాజకీయ పక్షమనే కాకుండా పార్లమెంట్ సభ్యులందరూ కూడా వారి యొక్క విజ్ఞతతో వీళ్ళ రాజ్యాంగ నిబంధనలకు నిబద్ధతకు కట్టుబడి ఉండేటువంటి ఒక వ్యక్తిత్వం కావాలనే ఒక భావనతోని మరి రాజకీయాలకు అతీతంగా సుదర్శన్ రెడ్డి గారి మద్దతు పెరుగుతుంది. సుదర్శన్ రెడ్డి గారు ఈజ్ గోయింగ్ టు విన్. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికలు పోటీ చేయబోయే ముందు ఆయన గెలుస్తాను అనుకున్నాడా? మీరు ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గెలుస్తాడు అంటారు సార్? అంటే బీజేపీకి సంబంధించిన క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉందా? ఇది ఇట్స్ నాట్ క్రాస్. మీరే పొరపడుతుంది. ఇక్కడ క్రాస్ కాదు. ఇక్కడ విప్ అనేది ఉన్నప్పుడు క్రాస్ ఓటు ఉంటారు. అసలు విప్ అనేది లేనప్పుడు క్రాస్ ఓటు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? రాజ్యాంగమే నిర్దేశించింది భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు. ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడైనా ఆయన విచక్షణ, ఆయన స్వయం నిర్ణయానికి అనుగుణంగా ఓటు వేసేటువంటి అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. అందుకే ఆత్మసాక్షి ఆత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేయడానికి ఏదైతుందో వారికి అవకాశం రాజ్యాంగం కల్పించింది. డెఫినెట్లీ సుదర్శన్ రెడ్డి గారు గెలుస్తారు. మొత్తంగా ఏదైతే ఈ ఎన్డీఏకి సంబంధించిన అభ్యర్థి విషయంలో కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఎవరి వాదన వారికి ఉంది. మరోవైపు ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని నక్సల్స్ వాది అంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను
కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఖండించారు. మరోవైపు యూరియాకు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కేటీఆర్ పొందడం లేని మాటలు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ప్రగతిశీల భావం కలిగిన ఎన్డీఏ ఇండియా కూటమికి సంబంధించిన ఏదైతే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖచ్చితంగా గెలవబోతున్నాడు. ఎందుకంటే ఇక్కడ విప్ అనేది లేదు. ఖచ్చితంగా ఆయనకి మొత్తం దేశవ్యాప్తంగా మద్దతు దొరుకుతుంది. ఖచ్చితంగా ఇండియా కూటమికి సంబంధించిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గెలవబోతున్నాడు అంటూ కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్ శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.